రామయ్యపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు పోర్టును ముట్టడించే ప్రయత్నం చేశాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ సహా పలువురు వైసీపీ నేతలు పోర్టుకు లోపలికి వెళ్లే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పోర్టు లోపలికి వెళ్లనివ్వకుండా రేకులు, టిప్పర్లను పోలీసులు అడ్డుగా పెట్టారు. అయినా పోర్టు లోపలికి వెళ్లాల్సిందే అంటూ కాకాని పట్టుపట్టారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. పోర్టు ముట్టడికి కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. సమాధానం చెప్పండి. మీరు మమ్మల్ని పెట్టి వాళ్ళని ఆపడం కాదు. ఆన్సర్ చెప్పండి, వెళ్ళిపోతానని చెప్పండి. రమ్మనండి. మీరు వాళ్ళని రానికుండా వాళ్ళని ముసుగులో పెట్టి మేము బాగుంటే రామయ్యపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా వైసీపీ శ్రేణులు పోర్టును ముట్టడించే ప్రయత్నం చేశాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ సహా పలువురు వైసీపీ నేతలు పోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతున్న దృశ్యాలు మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆశ్రమం అయితే భారీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా సుధాకర్, మీ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా వైసీపీ శ్రేణులు పోర్టును ముట్టడించే ప్రయత్నం చేశాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మాధవ్ లోపలికి వెళ్ళనివ్వకుండా కూడా రేకులు, టిప్పర్లను కూడా పోలీసులు అడ్డుగా పెట్టారు. పలువురు వైసీపీ నేతలు పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులకు, అక్కడ వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతున్న దృశ్యాలు మనం ఆయన స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము. సో బారికేడ్లంతా కూడా అక్కడ పెట్టి పోర్టు లోపలికి రానివ్వకుండా కూడా పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడ అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో వైసీపీ నేతలు మాత్రం పోర్టు లోపలికి వెళ్లాల్సిందే అంటూ కూడా గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ మీడియా ముందుకు, అదే విధంగా కూడా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు, మాట్లాడుతున్నారు. సో పోర్టు ముట్టడికి కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మాధవ్ ఆధ్వర్యంలో కూడా ఈ ఘటన అక్కడ చోటు చేసుకుంటుంది.
రామయ్యపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు పోర్టును ముట్టడిస్తూ ఉన్నాయి. రైట్ గా విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య తోపులాట జరుగుతోంది. రైట్ మన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అయితే భారీ ఎత్తున అయితే ఆందోళన చేపట్టింది. ప్రధానంగా ఆ పోర్టు ముట్టడికి పెద్ద ఎత్తున అయితే వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలు అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన ర్యాలీ అయితే చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. అయితే కందుకూరు నుంచి కందుకూరు కావలి నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే పార్టీ శ్రేణులు రావడంతో ఇటు పోర్టు ముట్టడి కార్యక్రమం అయితే భారీ ఎత్తున అయితే చేపట్టారు. అయితే ప్రధానంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన ఆ ర్యాలీని ఇటు అధికారులు అయితే అడ్డుకున్నారు. హైవే నుంచి కార్లు బైకులు ఏదైతే రామాయపట్నం లోపలికి రాకుండా ఇటు పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ర్యాలీకి సంబంధించి ర్యాలీని అడ్డుకోవడంతో పాటు ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భారీగా పోలీసులు మోహరించడంతో రామాయపట్నం పోర్టు వద్ద అయితే కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ప్రధానంగా కోర్టు లోపలికి తెచ్చుకుని వెళ్లేందుకు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ శ్రేణులు ప్రయత్నించుకుంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక నాయకులకు పోలీసులకు వాగ్వివాదం చేస్తుంది. అయితే ప్రధానంగా కోర్టు లోపలికి గౌరవాల్సిందని చెప్పి వైసీపీ శ్రేణులు ప్రతిపక్షంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. అదే చట్టాలను ఏదైతే సంబంధించి వీళ్ళు ఎవరు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అయినప్పటికీ పోలీసులు దాటుకొని కోర్టు ప్రాంగణంలో చర్చలు వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు అయితే అక్కడ పోలీసులకి కార్యకర్తలకు మధ్య తోపులాట అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తత జరుగుతున్న నేపథ్యంలో ఇటు చేవూరు వద్ద జాతీయ రహదారిపై మరోసారి ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో హైవేపై భారీ ఎత్తున అయితే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే పోలీసులకు అయితే ఏదైతే ఆందోళన చేపట్టిన నాయకులు కట్టించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హైవేపై భారీ ఎత్తున వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో ఇటు జాతీయ రహదారిపై అధికారులు కూడా ఏదైతే ఆందోళన చేస్తున్న వైసీపీ శ్రేణులను పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ శ్రేణులకు ఉన్న పోలీసులకు తిరుగులాట కూడా చోటు చేస్తుంది. ముఖ్యంగా కందుకూరు వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్తో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి మిగతా నాయకులను ఇటు గూడూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం అయితే హైవేపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.